మీరు అనుకుంటున్నారు బాప్తిస్మం అంటే ఏముంది, ఆ తొట్టు దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళలో మునిగి రావడమే కదా అని మీరు అనుకుంటున్నారు. అది పరలోక సంబంధమైన పరవశం, ఆనందం. ప్రియమైన సహోదరులారా, బాప్తిస్మం అనేది మత మార్పిడి కాదు. బాప్తిస్మం అనేది కుల మార్పిడి కాదు. మతాలకి క్రైస్తవ్యానికి సంబంధం లేదు. క్రైస్తవ్యం మతం కాదు, క్రైస్తవ్యం కులము కాదు. క్రైస్తవ్యం పవిత్రమైన మార్గం, మనిషికి మమతను నేర్పగలిగిన మార్గం, మనిషిని మనిషిగా నిలబెట్టగలిగిన పవిత్రమైన మార్గం క్రైస్తవ్యం. తెలియని వాళ్ళు కొందరు క్రైస్తవ్యం మీద బురద జల్లడం తప్ప క్రైస్తవ్యం మతం కాదు. క్రైస్తవ్యం మతాల జోలికి వెళ్ళదు. ఎందుకంటే మతాలలో మనిషికి మార్పు లేదు. మతాలలో మనిషికి మార్పు లేనప్పుడు మతాల జోలికి వెళ్ళవలసిన అవసరం లేదు. మనిషి మతం కాదు మారాల్సింది, మనిషి మనసు మారాలి. ఆ మనిషి మనసును మార్చగలిగిన మహనీయుడు ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన, అందరు చెప్పండి, నజరేయుడైన, నజరేయుడైన, నజరేయుడైన యేసు. ఆయన ఒక్కడే మనస్సు మార్చగలిగిన వాడు, మమతను నేర్పగలిగిన వాడు, సమాజంలో మనిషిని నిలబెట్టగలిగిన శక్తి గలవాడు యేసు ఒక్కడే.